పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం 12వ వార్డు బాపనయ్య నగర్లోని దళితులపై గత కొన్ని నెలలుగా ప్రాంతంలో ఉండే కొంతమంది ముస్లింలు కులం పేరుతో దూషిస్తూ మా మసీదు ప్రాంతంలో మాలమాదిగల పండుగలు చేయడానికి వీలులేదని, క్రైస్తవులకు సంబంధించిన ఆనవాళ్లు కనపడకూడదని, ఒక పక్క క్రైస్తవులకు సంబంధించిన మతాన్ని అవమానపరుస్తూ మరొక పక్క దళితులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీస్తూ ప్రశ్నిస్తున్న మహిళలపై అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్న వ్యక్తులను అరెస్టు చేయాలని ఈ రోజు స్థానిక నరసరావుపేట ఆర్డీఓకి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర కన్వీనర్ కోటా సుబ్బు మాదిగలు బాధితులతో కలిసి ఈ రోజు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళితులపై కుల దూషణలకు దిగుతూ ప్రతిరోజు మద్యం సేవించి మతాన్ని అవమానపరుస్తూ అడ్డుపడుతున్న మహిళలపై నిరంతరం అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్న వ్యక్తులపై కేసు నమోదు చేయడంతో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందిందని, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నారే తప్ప పేద ప్రజల సమస్యలు పరిష్కారానికి పనిచేసే దాంట్లో చొరవ చూపించడం లేదని, దానికి నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో దళితులు ఫిర్యాదులు నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆర్డీఓని కలిసిన వారిలో చావా కుమారి, తంబళ్ల రాజేశ్వరి, జంగా మంగమ్మ, చిరుగురి మరియమ్మ, జంగా సుశీల, చావా అరుణ, తంబళ్ల రాజలక్ష్మి, కృష్ణవేణి, చావా సుబ్బమ్మ, చావా రాణి, జంగా జోజయ్య, చావా కృష్ణ, తంబళ్ల నాగరాజు, బూదాల జాని, తంబళ్ల రామయ్య, చావా భాను, ప్రకాష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. కులం పేరుతో దూషిస్తూ మాలామాదిగలు మహిళలు మాట్లాడితే మహిళలను అసభ్య పదజాలంగా మాట్లాడుతున్నారని 1-2 నెలల క్రితం స్థానిక 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే నేటికి స్థానిక పోలీసులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయకపోగా, ఏదైతే అక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రిస్మస్కి సంబంధించిన దిమ్మెలు ఉన్నాయో ఆ దిమ్మెల్ని నేడు ఈస్టర్ పండగ 40 రోజుల లెంటర్లెస్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క క్రిస్మస్ దిమ్మెల్ని దౌర్జన్యంగా దురుసుగా ఒక రౌడీ మూకల్లాగా ఆ ప్రాంతానికి వచ్చి దిమ్మెలేసినటువంటి వ్యక్తులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఆ దిమ్మెలను తొలగించి అడ్డుపడినటువంటి మహిళల్ని పోలీసులు కూడా రక్షించాల్సినటువంటి రక్షక భటులే పోలీసులు కూడా మహిళల్ని భయంకరమైనటువంటి బూతులు మాట్లాడి మీ మీద కేసులు బనాయిస్తాం మళ్ళీ పోలీస్ స్టేషన్కి వస్తే అని రాత్రి 11:30 గంటల వరకు కూడా ఎఫ్ఐఆర్లు ఇస్తామని మాయమాటలు చెప్పి మభ్యపరిచి నేటికి 2 నెలల్లో గడుస్తున్న ఒక మతానికి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ స్థానిక రాజకీయ నాయకుల ఒత్తిళ్లతోటి మేము పనిచేస్తున్నామని చెప్తూ ఓ పక్క ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ 2 మతాల మధ్య వైరం పెంచే దిశగా, 2 కులాల మధ్య ఘర్షణ పెంచే దిశగా ఈరోజు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లోబడి పనిచేసినటువంటి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, ఎవరైతే కులాల పేరిట మతాల పేరిట కుల దూషణలకు దిగి దౌర్జన్యాలు దిగి బెదిరిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ముస్లిం యువకుల మీద కేసులు నమోదు చేయాలని ఈరోజు స్థానిక పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆర్డీఓ గారు కనీసం రిప్రజెంటేషన్ ఇస్తే ఏ అధికారికి మేము ఇస్తామనో, ఏ అధికారి ద్వారా ఈ సమస్యను పరిష్కారం చేస్తామనో, లేకపోతే ఈ సమస్య నిజంగా జటిలం కాకుండా మా పాత్ర పోషిస్తామనేటటువంటి చెప్పే పరిస్థితుల్లో కూడా ఈరోజు ఆర్డీఓ లేరు అని అంటే ఈరోజు రాష్ట్రంలో మెజారిటీగా ఉండబడేటటువంటి దళితులకి గిరిజనులకి ఏ స్థాయిలో అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మేము కట్టేటటువంటి పన్నుల వల్ల, మేము ఇచ్చేటటువంటి ప్రభుత్వానికి మా ఆదాయం వల్ల జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు ఈరోజు ఎస్సీలని ఎస్టీలని ఏ విధంగా అణిచివేస్తున్నారు అనేటటువంటి విషయం ఈరోజు తేటతెల్లమవుతా ఉంది. అయినా ఒక మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా మాలమానాడు రాష్ట్ర కమిటీ నుండి అలాగే ఎంఆర్పీఎస్ సంఘాల నుండి మేము ఒకటే ప్రభుత్వ అధికారులకి కులం పేరుతో దూషిస్తున్నటువంటి అగ్రకుల అహంకారులకి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో అతి తక్కువ మంది జనాభాగా ఉండబడినటువంటి ఈ మాలామాదిగల మీద మీరు దాడులు చేయొచ్చు, దౌర్జన్యాలు చేయొచ్చు, కులదూషణ దిగొచ్చు. కానీ మీరు రేకెత్తుతున్నటువంటి ఏదైతే మత ఘర్షణలు ఉన్నాయో ఆ స్థాయిలో కూడా మాలామాదిగలు కనుక రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి పిలిపిస్తే మీ అధికారులు మీరు ఒక కుల దూషణలు దిగుతున్నటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో బాపనగర్ నగర్ 12వ వార్డు సమస్య సత్వరమే పరిష్కారం చేయకపోతే ఎన్నికల పేరుతో, ఎన్నికల బూచితో ఈ సమస్యను కనుక పెంచే పరిస్థితి కనుక తీసుకొస్తే చెప్తా ఉన్నాం, ఎన్నికల సమస్య ఎన్నికలు సజావుగా సాగాలంటే, ఎన్నికలు ఏ విధమైనటువంటి ఘర్షణ వాతావరణాలకు తావివ్వకుండా జరగాలి అంటే ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం జరగాలి. లేని పక్షంలో ఖచ్చితంగా ఈ సమస్య జటిలమవుతుందని ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తూ, సమస్య పరిష్కారం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఉండబడే
బాపనయ్య నగర్ కాలనీలో సంబంధించినటువంటి ఒక జటిలమైన సమస్యను పరిష్కార మార్గం చేయాలని ఒక దాదాపు 2-3 నెలల నుంచి ఆ కాలనీలో ఉండబడే ఎస్సీలు కానీ అణగారిన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఈ సమస్య మీద పరిష్కారం చేయండి అయ్యా, 2 మతాల మధ్యన ఘర్షణ జరుగుతూ ఉన్నది అని నడుస్తూ ఉన్న క్రమంలో గత 2 రోజులుగా ఏదైతే మన ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి మసీదు ఎదురు క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి ఏదైతే సంవత్సరానికి ఒకసారి వచ్చే అతిపెద్ద పండుగ అయినటువంటి క్రిస్టమస్ని పురస్కరించుకొని స్టారు ఏదైతే కడతారో ఆ స్టారు దిమ్మెలు తీసివేయటం అనేది వాస్తవంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఇది అప్రజాస్వామికంగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నా, ఒక సమూహం ఉన్నా, ఒకే బాపనయ్య నగర్లో ముస్లిం మైనార్టీకి సంబంధించిన వాళ్ళు మెజార్టీగా ఉంటే ఉండవచ్చు, కానీ అక్కడ జీవిస్తుంది కూడా ఎస్సీ ఎస్టీలు, వాళ్ళకి మనోభావాలు ఉంటాయిగా. వాళ్ళు మైనర్ అనే ఒక నెపంతో మీరు వాళ్ళకు సంబంధించినటువంటి ఆ స్టారుకు సంబంధించినటువంటి దిమ్మలు తీయటం అనేది ఒక దీని ఏది మీరు నిదర్శనం ఎవరికి సమాజానికి ఏ నిదర్శనం ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. సమస్యను పరిష్కార మార్గంలో చూపాల్సినటువంటి పోలీస్ యంత్రాంగ పెద్దలే సమస్యను క్రియేట్ చేశారు 2 వర్గాల మధ్య. అంటే ఒక వ్యక్తి అయినా ఒక సమూహం అయినా ఆ వ్యక్తికి ఆత్మగౌరవం ఉంటుంది, మనోభావాలు ఉంటాయని దేశ రాజ్యాంగమే చెబుతుంది. అంటే దేశ రాజ్యాంగాన్ని మీరు కించపరుస్తూ ఒక వ్యక్తికి ఒక మతానికే మీరు కొమ్ము కాస్తున్నారంటే దీన్ని చాలా తీవ్రంగా ఎంఆర్పిఎస్ మాల మహానాడు మిగతా దళిత సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే నర్సరావుపేటకు సంబంధించినటువంటి ఈ సమస్యను, బాపనయ్య నగర్లో ఉన్న సమస్యను 2 మతాల మధ్య ఘర్షణ పెంచే మార్గం చెప్తున్నారు, కానీ ఇక్కడ సమస్య పరిష్కరించే మార్గంలో లేదనేది ఇక్కడ అర్థమవుతూ ఉన్నది. సత్వరమే జిల్లా గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు ఏదైతే ఈ సమస్యను మీరు త్వరితగతిన కూర్చోబెట్టి, ఇరు వర్గాల పెద్దలను కూర్చోబెట్టి ఈ సమస్యను పరిష్కార మార్గంలో చూపగలిగితే పరిష్కారం అవుతుంది తప్పితే కింది స్థాయి అధికారులు మాత్రం ఇక్కడ పనిచేసే పరిస్థితి లేదు. ఏదైతే నిన్న మా క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి దిమ్మెలు పడగొట్టినరో అది ఏకపక్షంగా ఒక మతానికి మీరు కొమ్ము కాస్తున్నట్టే ఇక్కడ అర్థమవుతుంది అనేది సాక్ష్యం రుజువవుతుంది. ఏదైనా పై స్థాయి అధికారులు మీరు కలగజేసుకొని ఈ సమస్యను పరిష్కార మార్గం చూపుతారని, చూపని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మేము కూడా ఏదైతే చేయగలమో మా శక్తికి మించి అది ఆ వార్డు దాటుతుందా, లేకపోతే నర్సరావుపేట పట్టణం దాటుతుందా, లేకపోతే జిల్లా దాటుతుందా అనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి కూడా మేము వెనుకాడబోమని, మేము చేసేటువంటి ఏ చర్యకైనా ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగం బాధ్యత తీసుకుంటుందని మేము విజ్ఞప్తి, హెచ్చరికలు చేస్తున్నాం.